ప్లస్ నువ్వు మాట్లాడిన మాటలు నగిరిలో ఉన్నటువంటి మొత్తం తెలుగు ప్రజలు కానీ తమిళన్స్ ఎక్కువగా ఉంటారు. మా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఏం చేశాడని ఆవిడ అలా మాట్లాడింది. అలాంటి చిత్రరంగంలోంచి వచ్చి ఒక మాట చిరంజీవి గారు షూటింగ్లో ఉంటే మేము అడిగాం, అన్నయ్య ఈ టైంలో కూడా మీరు మాట్లాడకపోతే ఎలాగంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం అన్నటువంటి మహానుభావుడు చిరంజీవి గారు ఏమో ఒకటే మాట అన్నాడు. ఆయన మినిస్టర్ అయ్యి వచ్చాక పట్టుబట్టలు పెట్టి భార్యాభర్తలకు భోజనాలు పెట్టి కుటుంబాన్ని అంతా ఆశీర్వదించి పంపిస్తే నెక్స్ట్ డే ఇమీడియట్గా ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని చెప్పి వయసుకు పెద్దవాడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అలాంటి పరుష పదజాలం ఉపయోగించడం తప్పు అని చెప్పి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు 55 ఏళ్ళు వచ్చిన అడ్డగాడిదలో ఉన్నాడంటే నీ ముడ్డు కింద నీకు 50 ఏళ్ళు ఉన్నాయి. నీ సంగతి ఎవరికి తెలియదు, నీ భోగతాలు ఎవరికి తెలియదు. బౌన్స్ చెక్కులు ఇచ్చుకునే నువ్వు ఈ రోజున కోట్లాది రూపాయలకు అధిపతి అయితే రేపు కూటమి ప్రభుత్వం అనేది రావటం ఖాయం. ఈడీ రైడ్స్ ఫస్ట్ నీ మీదే ఉంటాయని చెప్పి ఓడిపోయేది కూడా నువ్వే. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆడపడుచులంతా ఉగ్ర రూపంలో ఉన్నారు. ఈస్ట్ వెస్ట్లో కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ ఎక్కడ చూసినా సరే ఒకటే చెప్తున్నారన్నమాట, అంత అహంకారం ఆడదానికి పనికిరాదని. రాజ్యాలే కూలిపోయినాయి. నువ్వేదో మాట్లాడుతున్నావు, ఏదో వచ్చిందని చెప్పి నీకు భిక్ష పెట్టింది పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నిన్ను రాష్ట్ర మహిళా తెలుగుదేశం అధ్యక్షులుగా నియమించబట్టే నువ్వు ఈ రోజున అవాకు చవాకులు మాట్లాడుతున్నావు. అక్కడ ఉన్నప్పుడేమో రాజశేఖర రెడ్డిని దొంగన్నావు, తర్వాత ఇంకో మాట అన్నావు. మరి ఈరోజు ఇక్కడికి వచ్చాక జగనన్న దేవుడు, జగనన్న ఇది, జగనన్న విష్ణుమూర్తి అవతారం, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి నేను అనేది సంక్షేమ దిశగా సంక్షేమం కోసం పాటుపడేది కూటమి ప్రభుత్వం. రానున్నది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. మరి యువకిషోరమైనటువంటి మా జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మరి ఎక్కడ అసెంబ్లీలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా పేదవాడి సమస్యల మీద నిలదీసి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదే పవన్ కళ్యాణ్ గారు అని చెప్తా. తన మన అని చూడైనా పేదవాడికి ఏదైనా అన్యాయం జరిగితే ముందుకు వచ్చి మాట్లాడే వ్యక్తి ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఈ రోజున స్ట్రీట్లో మన విశాఖపట్నంలో నేను ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడే ఎంఏ చేసాం. మరి ఇక్కడ స్ట్రీట్లో చాలామంది జగన్మోహన్ రెడ్డిలు ఉండొచ్చేమో, కానీ మరి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక్కడే ఉన్నాడు, అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పి మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ప్రపంచ దేశాల్లో పిఠాపురం పేరు వచ్చిందంటే ఇదివరకు కాకినాడ పక్కన ఉండేది అనేవాళ్ళం. ఇప్పుడు అదే పిఠాపురం పవనాపురం అయిపోయింది. ఎక్కడ చూసినా ఒకటే 5 లక్షల మందితోటి బ్రహ్మాండమైన ర్యాలీ జరిగింది. అధికార పార్టీలో వణుకు పుడుతుంది. ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థులకి మేము మద్దతు ఇస్తున్నాం. మాకు ఈ ప్రభుత్వం రావాలి, మేము ఆ రోజునే మాకు స్వచ్ఛమైన దీపావళి సంక్రాంతి పండుగ ఆ రోజే వస్తాయి అని చెప్పడం జరిగింది. మరి ఆయనతో పాటు ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. పోయిన సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కోసం 7 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆయన కట్టడం జరిగింది. అది జనసేన అధ్యక్షుడు యొక్క నిజాయితీ అని చెప్తున్నా. చనిపోయిన కౌలు రైతులకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఈ రోజున ఆయన సొంత బిడ్డలకు కూడా ఎక్కడ ఆస్తులు లేవు. మరి ఆ వెళ్ళిపోయిన పోతిరి మహేష్ మీరందరూ చూశారు, ఏం మాట్లాడాడు. కొబ్బరి బొండాలు కత్తి ఉంటుంది ప్రతి చోట, ఆ కొబ్బరి బొండం కత్తితో నా ఎడం చేయండి నరికేండి అన్నాడు. మరి రాత్రి ఒక 5 కోట్లు 10 కోట్లు వచ్చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గొప్పోడు, పవర్ స్టార్ అలాంటోడు ఇలాంటోడు, నీకు ఎక్కడి నుంచి వచ్చిన నీ నోరా తాటిపట్ట అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ రకంగా మరి పార్టీ అంటే ఆయన ఆలోచించిన విధి విధానం ఏంటంటే ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ ఉండాలి, అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, ఇక్కడేమో మన రాజోల్లో ఆయన దేవవరప్రసాద్ గారిని ఐఏఎస్ ఆఫీసరు. ఇలాంటి వాళ్ళని మంచి వాళ్ళని ఎన్నుకుని 21 మంది జనసేన అభ్యర్థులు, 2 పార్లమెంట్ అభ్యర్థులు జనసేన గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారందరికీ కూటమి మద్దతు ఇస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మన 21 మంది జనసేన అభ్యర్థులు మరి మేము ప్రచారం స్టార్ క్యాంపెయినర్గా వచ్చినా కూడా మేము 144 మంది కూటమి అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తూ వస్తున్నాం. అందరూ ఐకమత్యం, అందరూ అన్నదమ్ములు లాంటి వాళ్ళు, అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, వీరందరూ కలిస్తేనే మనం విజయానికి దగ్గరలో ఉన్నామని చెప్పి ఈ రోజున ఎంత సర్వేలు ఎన్ని రకాలుగా చేసినా అక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు, మన మిత్రులు. ఎందుకంటే ఇదివరకు కాపురం చేసాం కదా, అక్కడ విడాకులు ఇచ్చి బయటకు వచ్చాం. దరిద్రం ఇక్కడ ఉండలేము అని చెప్పుడు చాలామంది చూడండి, మా మొగుడు మంచోడు కాదమ్మా, మొగుడికి ఆడ అసలు పనికిరాడు జీవితానికి సంసారానికి అంటారు చూసారా, అలా అనుకుని మేము బయటకు వచ్చాం.
బయటకు వచ్చినా కూడా వాళ్ళు ఎన్ని సర్వేలు చేసుకున్నా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఈసారి కష్టమన్నా, ఈసారి మా ఓటు రావటం కష్టమన్నా, మీరు అడుగు పెట్టడం బయట పెట్టారు. నేను ఏ ముహూర్తాన్ని అడుగు బయట పెట్టానో చరిత్ర నన్ను క్షమించింది. విశాఖపట్నం ప్రజలు నన్ను క్షమించారు, రాష్ట్రం మొత్తం క్షమించారు. అక్కడే కానీ ఉండిపోయి ఉంటే చరిత్రహీనుడిగా మిగిలిపోయేవాళ్ళం. మరి ఈ రోజు నేను అడుగు పెట్టిన టైం ఎలాంటిదంటే, పైన దేవుడు చెప్తాడనమాట, నువ్వు బయటికి వెళ్ళిపోతే నీకు బ్రహ్మాండమైన ప్రజాదరణ ఉంటుందని. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత ఆనవం ఫ్యామిలీ నుంచి ఆయన, ఇంకా వరుసగా ఒకళ్ళు బయటకు వచ్చేసారు. కాబట్టి నేను చెప్తున్నానంటే నీతి నిజాయితీ స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది. రేపు మే 13వ తారీఖున అద్భుతంగా వారు బల్లగుద్ది, నేను అక్కడ రెల్లి వీధికి వెళ్ళానండి. మేము ఇక్కడ చదువుకునేటప్పుడు లిబర్టీ షూలు అని అమ్మేవారు ఆ సందుల్లో, అవి కొనుక్కునే వాళ్ళం. చాలామంది నా మిత్రులు ఉన్నారు అక్కడ, పెద్దోళ్ళలాగా అయిపోయారు. మేము సినిమాలో ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నాం. వాళ్ళందరూ ఏట్రా మమ్మల్ని గుర్తుపట్టలేదు, మేము అప్పుడు నీకు షూలు ఇచ్చేవాళ్ళం అవి ఇచ్చేవాళ్ళం అంటే అక్కడ చూస్తే ఆ కాలుష్యం మామూలు మనుషులు అసలు తిరగలేరండి. మరి వాళ్ళు అక్కడ కాపురాలు చేస్తున్నారు. మరి అంత దుర్గంధపూరితమైన వాతావరణం, మౌలిక సదుపాయాలు లేవు, మొత్తం దోచుకున్నారు. ఇక్కడ ఏంటంటే యాదవ కులానికి జరిగిన అన్యాయం విశాఖపట్నం దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కాదు, మొత్తం విశాఖపట్నం మొత్తం ఒక్కసారి గమనించాలండి. మన యాదవ కులం తరపున నేను ఒకసారి షూటింగ్ వస్తే ఇక్కడ క్యాబ్ డ్రైవర్ కాదు ఆటో డ్రైవర్ని కూడా అడిగా, ఏమంటే ఇక్కడ మేయర్ ఎవరంటే ఎవరండి మన వంశీ యాదవ్ గారు అంటే అన్న మేయర్ అని. ఏది ఇంకా అనౌన్స్మెంట్ కాకముందే మేయర్గా వంశీ యాదవ్ గారిని మేము నిలబెడుతున్నామని చెప్పారు. మరి తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగినాయి మనం అందరం తెలుసు. రాష్ట్రానికి ఇప్పుడు మన విశాఖపట్నానికి ప్రథమ పౌరుడు మేయర్ అవుతాడు కాబట్టి రాష్ట్రపతి వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా ఆయనే రిసీవ్ చేసుకోవాలి. మేము చూడలేము, మేము రెడ్లు ఎటువంటి దౌర్భాగ్యాలు ఇవన్నీ మేము అంటే అలాంటి దౌర్భాగ్యాలు ఉన్నారు. ఒక వ్యక్తి ఎదిగితే చూడలేరన్నమాట. ఆయన రిసీవ్ చేసుకుంటే రేపొద్దున ఇక్కడ ఏ భూములు ఉన్నాయో కూడా ముందు ఆయన నోటిఫికేషన్లోకి వస్తాయి. మేయర్ దగ్గరికి వస్తే సంతకం పెట్టాలంటే మనం వంశీ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని సంతకం పెట్టించుకోవాలి. మేము రెడ్లు, మేము పెట్టము, అందుకని వంశీ ఏదైనా తీసేయండి పక్కకి. ఎవరో అనామకురాలను పెట్టారో, ఆమె ఏమైందో ఆవిడని కూడా పక్క దోషవతలు పడేశారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న విశాఖపట్నం యొక్క అభివృద్ధి, మన కాలుష్యాన్ని మనం కాపాడుకుందాం. మత్స్య సోదరులకి ఎన్నో చెప్పారు, మేము ఇవి ఇస్తున్నాం, ఏది నెట్లు ఇస్తున్నాం, బోట్లు ఇస్తున్నాం, వలలు ఇస్తున్నాం. అలాగే మీరు వేట నుంచి రాగానే మీకు కోల్డ్ స్టోరేజ్ పెడుతున్నాం. ఆ కోల్డ్ స్టోరేజ్లో మీరు తెచ్చుకున్న చేపలు రొయ్యలు అన్నీ అక్కడ డంప్ చేసుకోవచ్చు, మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్తే ఇక ఐస్ వాళ్ళు అడుగుతున్నారు మత్స్యకారులు, ఐస్ బాక్సులకే దిక్కులేదంటే మీరు కోల్డ్ స్టోరేజ్ దాకా పోయారండి. అది ఏంటంటే కుమ్మక్కు అయిపోయి ఏ2 మీకు తెలిసే ఉంటుంది. ఎవరో ఓ పిల్లిగడ్డం పెట్టుకుని విధంగా టక్ చేసుకుని మేము చాలా గొప్ప వాళ్ళం, మేము చాలా నీ బాంచన్న, అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నెల్లూరు రెడ్డి